హాయ్, మీలో ఎవరికైనా పొలిటికల్, పర్సనల్, ప్రొఫెషనల్, బిజినెస్, మోటివేషనల్, స్పిరిచువల్ ఎలాంటి వీడియోస్ అండ్ ఇంటర్వ్యూస్ కావాలన్నా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ను కాంటాక్ట్ చేయండి. హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. మనం న్యూ ఇయర్లో ఫస్ట్ డే మండే మీరు ఫస్ట్ ట్రేడింగ్ సెషన్ ట్రేడ్ స్టార్ట్ చేయబోతున్నారు. అందరికీ ఈ సంవత్సరం మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఇది వచ్చి ఒక షార్ట్ టర్మ్, అంటే ఒక 12 వీక్స్కి 12 వారాలకి ఈ స్టాక్స్ మీరు ట్రేడ్ చేసుకోండి విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్. ఇవన్నీ మీకు నేను రెగ్యులర్గా చెప్తూనే ఉన్నాను, మీ అందరికీ తెలుసు. కాబట్టి ఈ స్టాక్స్ నేను బై అబోవ్ అని చెప్తే ఆ బై అబోవ్నే చేయండి, అప్పుడు దాకా వెయిట్ చేయాలి. ఎందుకంటే బై అబోవ్నే చేయాలి ఈ స్టాక్స్ అన్నీ. ఇవన్నీ ఫ్రెష్గా కొన్ని బ్రేక్అవుట్స్ వచ్చి ఉన్నాయి షార్ట్ టర్మ్లో. ఒక 12 వీక్స్లో మనం టార్గెట్స్ని కంప్లీట్ చేసుకొని మనం వచ్చేయాలి. లాంగ్ టర్మ్ మాత్రం హోల్డ్ చేయకూడదు, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కంపల్సరీ ప్రాఫిట్ అనేది మనకు కనబడుతుంది. కంపల్సరీ ఆ ప్రాఫిట్ని తీసుకొని మీరు బయటపడిపోండి. మనం మార్కెట్లో ఎందుకు వెళ్తున్నాం? ₹1 మనం డబ్బు సంపాదించడానికే వెళ్తున్నాం. కాబట్టి ఆ మనీ అనేది మనం ఎలా మేక్ చేయాలి అనేది చూసుకొని మనం వచ్చేయాలి. ఇప్పుడు ఫస్ట్ స్టాక్ వచ్చి సెంచురీ ఎంకా. అంటే ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 450 ఉంది, ₹450. ఈ స్టాక్ వచ్చి ఒక 458 పైన కొనండి. ఇప్పుడు 450లో ఉంది. ఈరోజు వీకెండ్, ఫ్రైడే రోజు లైవ్ మార్కెట్లోనే మనం చూసి చెప్తున్నాను. 458 పైన ఈ స్టాక్ని మీరు బై చేయండి. 458 పైన ఈ స్టాక్ని మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 518, 580, 642. స్టాప్ లాస్ వచ్చి దీనికి ₹350 మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. సెంచురీ ఇంకా బై ఓన్లీ అబోవ్ 458. చూడండి, ₹458 పైన ఈ స్టాక్ని మీరు కొనండి. టార్గెట్ వచ్చి 518, 518, 580, 643. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 450 ఉంది. ఇప్పుడు వద్దు, ఓన్లీ 458 పైన కొనండి. స్టాప్ లాస్ వచ్చి ₹350. అది ఈ స్టాక్ వచ్చి మనకి 1999 నుంచి ట్రేడ్ అవుతుంది ఎన్ఎస్సిలో. 1000 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. మరొక స్టాక్ వచ్చి సైబర్ టెక్ సిస్టమ్. చూడండి, సైబర్ టెక్ సిస్టమ్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 240 ఉంది, ₹240 ట్రేడ్ అవుతుంది ఈ స్టాకు. ఈ స్టాక్ కూడా 245 పైన కొనండి. బై ఓన్లీ అబౌవ్ 245. 245 పైన కొన్నారంటే ఈ స్టాక్ వచ్చి టార్గెట్ వచ్చి 345, 445, 545. స్టాప్ లాస్ వచ్చి 130, ₹130 స్టాప్ లాస్. చూడండి, ఇది కూడా వచ్చి మనకి ఒక 20 years నుంచి ట్రేడ్ అవుతుంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి ₹623, 623 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది ఈ స్టాక్, సైబర్ టెక్ సిస్టమ్. తర్వాత మరొక స్టాక్ వచ్చి అనిక్ ఇండస్ట్రీస్. చూడండి, అనిక్ ఇండస్ట్రీస్, ANIK ఇండస్ట్రీస్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ₹27 ఉంది, ₹27 నడుస్తుంది. ఈ స్టాక్ కూడా బై ఓన్లీ అబోవ్ ₹30 పైన క్రాస్ అయితే ఈ స్టాక్ను కొనండి. దీని యొక్క టార్గెట్ వచ్చి ₹40, ₹50, ₹60. స్టాప్ లాస్ వచ్చి ₹17. చూడండి, స్టాప్ లాస్ వచ్చి ₹17. అది ఈ స్టాక్ చాలా స్మాల్ క్యాప్ అండి, ఒక 75 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. ఈ స్టాకు ఇప్పుడు మొత్తం వచ్చి 3 స్టాక్స్ చెప్పున్నాను. అది ఇంకోటి మీకు
ఇప్పుడు ఇక మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీరు చూడండి, మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్స్ దొరుకుతుంది. అది ఇప్పుడు 3 స్టాక్స్ చెప్పాను. ఇక మరొక స్టాక్ వచ్చి ఇవన్నీ చాలా స్మాల్ క్యాప్, నోట్ చేసుకోండి. ఆర్వి డెనిమ్స్ చూడండి, ఆర్వి డెనిమ్స్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్, ఈ స్టాక్ ఎప్పుడు కొనాలంటే 33 రూపాయల పైన క్రాస్ అయితేనే కొనండి. చూడండి, 33 రూపీస్ పైన క్రాస్ అయితేనే కొనాలి ఈ స్టాకు. ఆర్వి డెనిమ్స్, దీని యొక్క సింబల్ కూడా ARVEEDENIMS, ఆర్వి డెనిమ్స్ సింబల్ వచ్చి ARVEEDEN. ఈ స్టాక్ వచ్చి స్టాప్ లాస్ వచ్చి 20 రూపీస్, టార్గెట్ వచ్చి 42 రూపీస్, 52 రూపీస్, 62 రూపీస్. ఇక మరొక స్టాక్ వచ్చి అజోనీ బయోటెక్. ఈ స్టాక్ కూడా 70 రూపీస్ ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ వచ్చి బై ఓన్లీ అబౌవ్ 76 రూపీస్ పైన ఈ స్టాక్ను మీరు కొనండి. 76 రూపాయల పైన ఈ స్టాక్ను కొనండి. టార్గెట్ వచ్చి 97 రూపీస్, 120 రూపీస్, 150 రూపీస్. స్టాప్ లాస్ వచ్చి 50 రూపాయలు. చూడండి, ఇప్పుడు ఈ 2 స్టాక్స్ చెప్పాను చూసారా, ఈ 2 వచ్చి ఆర్వి డెనిమ్స్ అండ్ అజోనీ బయోటెక్. ఇది వచ్చి ఒక 100 crores బిలో ఉండే మార్కెట్ క్యాపిటలైజేషన్ స్టాక్స్. ఈ స్టాక్స్ని మీరు చాలా జాగ్రత్తగా ఒక తక్కువలో పెట్టుకోండి. ఎందుకంటే ఇవన్నీ ఒక ఫస్ట్ టార్గెట్ రీచ్ అయిన తర్వాత మీరు క్వాంటిటీ తగ్గించేయాలి. ఎందుకంటే స్మాల్ క్యాప్ కాబట్టి ఇక మంచి క్యాపిటలైజేషన్ ఉన్నదైతే మీరు రెగ్యులర్గా మీరు ఎలా చేస్తారో చేసుకోవచ్చు. బట్ ఇట్ ఈస్ ఆల్సో ఒక బ్రేక్అవుట్ వచ్చింది. ఈ బ్రేక్అవుట్ వచ్చిన దానివల్ల ఈ స్టాక్స్ని మీరు ఖచ్చితంగా ఉపయోగించుకోవచ్చు. టోటల్గా చూడండి, ఇప్పుడు మీకు ఎన్ని స్టాక్స్ చెప్పాను. సెంచురీ ఇంకా, తర్వాత సైబర్ టెక్ సిస్టమ్, తర్వాత అనిక్ ఇండస్ట్రీస్, ఆర్వి డెనిమ్స్, అజోనీ బయోటెక్. టోటల్గా 5 స్టాక్స్ చెప్పున్నాను. అది ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి, మీకు చాలా ఇన్ఫర్మేషన్స్ దొరుకుతుంది. తర్వాత టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీకు అప్పుడప్పుడు మంచి ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నాము, అది కూడా మీకు ఉపయోగపడుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. థ్యాంక్ యూ.